Step into Value Zone Hypermart Patancheru. సో మనతో పాటు సాహిబా అంజుమ్ గారు ఉన్నారు. నిజానికి అంజుమా గారు అచీవ్మెంట్ మనందరికీ ఒక గ్రేట్ ఇన్స్పిరేషన్ అని చెప్పొచ్చు. సో ప్రతి తల్లిదండ్రులకి ఆడపిల్లలపైన ఒక రకమైన ఆలోచన ఉంటుంది. కొంతవరకు చదివించిన తర్వాత పెళ్లి చేసినాక ఆడపిల్లగా పంపించేద్దాం, అప్పుడు అక్కడ సెటిల్ అవుతుంది, ఇలాంటి ఆలోచనే ప్రతి పేరెంట్స్కి ఉంటుంది. అయితే తను ఎదుర్కొన్న ఒక సమస్య కూడా అదే అయినప్పటికీ కూడా తను ఒక వాలంటీర్గా పనిచేసి ఆ తర్వాత ఒక సచివాలయంలో ఆమె WPS ఉమెన్ ప్రొటెక్షన్ సెక్రటరీగా పనిచేసిన తర్వాత ఇప్పుడు రీసెంట్గా సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్గా సెలెక్ట్ అయ్యారు. సో ఈ ప్రాసెస్లో ఆమె చాలా ఫేస్ చేశారు. సో అవన్నీ కూడా మనతో పాటు షేర్ చేసుకోవడానికైతే అంజుమ్ గారు మనతో పాటు ఉన్నారు. ఆమెతో కూడా ఒకసారి మాట్లాడదాం. హలో అండి, కంగ్రాచులేషన్స్. ఎస్, సూపర్. నిజానికి కట్టుబాట్లు అనేటప్పటికీ అమ్మాయిలు అన్నాక ఉంటాయి, ఇంకా మీ వరకు ఇంకా చాలా ఎక్కువ ఉంటాయి. అంటే ఎక్కువ హైయర్ ఎడ్యుకేషన్కి వెళ్ళడమైనా జాబ్ ఇట్లా. సో ఇట్లా అసలు మీ సెలెక్షన్ కానీ బిఫోర్ దట్ మీరు ఫేస్ చేసినటువంటి విషయాలు. ఓకే అండి. సో యాక్చువల్లీ ఏంటంటే ఐఎమ్ బోర్న్ ఇన్ బిహార్ అండ్ బ్రాట్ అప్ ఇన్ వైజాగ్ అండి. సో యాజ్ యూ ఆల్ నో, అండ్ ఈవెన్ మై ఫాదర్ ఈజ్ ఉర్దూ టీచర్. ఇమామ్ అంటారు కదా, ప్రీస్ట్ అలా అనమాట. సో మాకు ఎలా అంటే ఎక్కువ ఎడ్యుకేషన్కి ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళు కాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను కానీ బీహార్లోనే పుట్టి ఉంటే ఈ పాటికి నాకు 10th ఏంటి అసలు 10th అవ్వదు, 14 yearsకే పెళ్ళి అయిపోతుంది. ఈ పాటికి ఈవెన్ నా కజిన్స్ ఎవరైతే నాకన్నా చాలా చిన్నవాళ్ళో వాళ్ళకి 2-3 పిల్లలు ఉన్నారు. సో ఏంటంటే మా మమ్మీ ముందు నుండే బాగా చదవాలని ఆవిడ కూడా ఉండేది ఆశ. 10th తర్వాత ఆమెకి పెళ్ళి అయిపోయింది. సో ఆమె ఏంటంటే నా పిల్లలకి ఇలా అవ్వకూడదని చెప్పి చాలా ఇంకా గొడవ పడి ఇంకా వైజాగ్ వచ్చేసారు ఆవిడ. మా ఫాదర్ ముందే వచ్చేసారు జాబ్ పరంగా. సో మా మదర్ ఏంటంటే పిల్లలకి ఎడ్యుకేషన్ ఇవ్వాలంటే ఇక్కడ ఉంటే అవ్వదు అని చెప్పేసి ఆవిడే ట్రైన్లో ఇంకా ఆవిడ ప్రెగ్నెన్సీ టైంలో ఇక్కడికి వచ్చేసారు వైజాగ్. సో అప్పటి నుండి ఇంకా వైజాగ్లోనే ఏమున్నా ఏం లేకపోయినా ఇంకా ఇక్కడే అని చెప్పేసి జస్ట్ ఒక సూట్ కేస్తో వచ్చేసారనమాట మా మమ్మీ. ఇక్కడ మాకు అప్పుడు అసలు ఏం తెలియదు, బీహార్ కాబట్టి వాళ్ళకి అసలు తెలుగు రాదు, ఏమీ రాదనమాట. మా ఫాదర్ ఉర్దూ టీచర్గా ఇక్కడ టీచ్ చేయడానికి వచ్చేసారు. సో ఆ తర్వాత నుండి మా మమ్మీ ఎలా అంటే నాకు ఇంకా 2 years కూడా పూర్తి రాలేదు, నర్సరీలోకి జాయిన్ చేస్తారు, ఇంకా చదివించాలి అని చెప్పి జాయిన్ చేస్తారు. అలా నాకు మా మమ్మీ చాలా సపోర్ట్ చేసి ఎన్ని ఆబ్స్టికల్స్ వచ్చినా నాకు 10th కంప్లీట్ చేశారు. ఆ తర్వాత ఫాదర్ ఏంటంటే సొసైటీలో తెలుసు కదా గురువుగారు కాబట్టి తొందరగా పెళ్లి చేయాలి, అలా సొసైటీ ప్రెషర్ కూడా ఉంటుంది కదా. సో ఇంటర్ నుండే స్టూడియోకి తీసుకెళ్ళి ఫోటోలు తీయడం అలా చేసేవాళ్ళు అనమాట. మ్యాచెస్కి ఇంకా ఫొటోస్ తీసేద్దామని. ఇంక నేను అప్పుడు ఫ్రెండ్స్కి చెప్పేదాన్ని, ఇలా చూడండి ఇలా ఫోటోలు తీస్తున్నారు, ఎక్కడ పెళ్లి చేస్తారు అని ఇది అనిపిస్తుంది అని. అప్పుడు నేను మా ఫాదర్కి చెప్పేదాన్ని, నేను బాగా కష్టపడి చదువుతాను డాడీ, నాకు అప్పుడే పెళ్ళి వద్దు అది చెప్పేదాన్ని అనమాట. అప్పుడు మా ఫాదర్ అన్నారు, వెంకోజీపాలెం NRI కాలేజ్ కదా, అది వెంకోజీపాలెం జస్ట్ 15 minutes డిస్టెన్స్ ఫ్రమ్ మారిలో కాబట్టి చదివాను. అలాగే ఏయు అనేది మద్దిలపాలెంలో ఉంది, సో అది కూడా ఇంటికి చాలా దగ్గర. సో నీకు ఫ్రీ సీట్ వస్తే ఆంధ్ర యూనివర్సిటీలో అప్పుడు నీ ఇష్టం, నువ్వు చదువుకోవచ్చు అని అన్నారనమాట. అలానే ఒక టాస్క్ ఇచ్చారు. అలానే గాడ్స్ గ్రేస్ ఫ్రీ సీట్ వచ్చింది. ఆంధ్ర యూనివర్సిటీలో నేవల్ ఆర్కిటెక్చర్ అండ్ మరీన్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేశాను. దాని తర్వాత కూడా ఈవెన్ ఇంజనీరింగ్లో 2nd yearలో 3rd yearలో మ్యాచెస్ వస్తూనే ఉన్నాయి. డైలీ నేను రెడీ అవ్వడం నాకు అదొక ఏడుపుతో నేను చేయను అని ఎదుర్కొంటూ నేను ఇండియన్ నేవీలో సెలెక్ట్ అవ్వాలి అని అనుకునేదాన్ని. బీటెక్ తర్వాత కూడా నేను ఇండియన్ నేవీకి ప్రిపేర్ అయ్యాను. అది CDS, AFCAT అండ్ డైరెక్ట్ నేవీ ఎంట్రీ అవన్నీ చేస్తూ నేను SSB ఇంటర్వ్యూస్ కూడా ఇచ్చాను. SSB భోపాల్, SSB బెంగళూరు అలా ఉంటాయి. అక్కడికి వెళ్ళి మరి ఒక్కరిదాన్నే వెళ్ళి మరి నేను ఇంటర్వ్యూస్ ఇచ్చాను. దానికి కూడా మా ఫాదర్ చాలా సపోర్ట్ చేశారు. బీటెక్ తర్వాత అయితే నేను ఒక లైబ్రరీలో ఏం చేసినా వైజాగ్లో చేసుకో అనేవాళ్ళు మా ఫాదర్. సో నేను ఏం చేశాను అంటే సాఫ్ట్వేర్ సైడ్ వెళ్లకుండా యాజ్ అ లైబ్రరీయన్ జాయిన్ అవుదామని బుక్ మ్యాజిక్ లైబ్రరీ ఉంటుందండి బీచ్ రోడ్లో, మీకు ఐడియా ఉండొచ్చు, లాసెన్స్ బే కాలనీ దగ్గర. సో ఐ వర్క్డ్ యాజ్ అ లైబ్రేరియన్ ఓవర్ దేర్. దెన్ ఐ స్టార్టెడ్ రీడింగ్ బుక్స్. Yes, near by your office. Then I started reading books, many motivational books and non-fictional books. That library, it opened my eyes. I started reading many books and then I started convincing my parents. I have shown them the other side, how education is going to help, how women can achieve many more things. Super. So that is how my father changed his mindset. Then ఆ తర్వాత because of my father I completed my MTech.
సో మీ కష్టాన్ని చూపిస్తూనే మీ నాన్నగారికి మీ మీద ఉన్న ఒపీనియన్ని మార్చేసుకున్నారు. సో అక్కడి నుంచి మీరు మీ వేకి కావాల్సినటువంటి రూట్ మ్యాప్ మీరు క్రియేట్ చేసుకున్నారు. ఎస్, బీహార్ టు వైజాగ్ మీ జర్నీలో చాలా ఫేస్ చేసినట్టు మాకు అర్థమవుతోంది. సో రిస్ట్రిక్షన్స్ మెయింటైన్, సో ఎంకరేజ్మెంట్ మస్ట్గా ఉంటేనే మనం ఏదైనా సాధించగలుగుతాం అమ్మాయిలు అనేది. సో అమ్మా నాన్నకి నేను ఇది కాదు ఇంకొకటి నాకంటూ ఒక అచీవ్మెంట్ ఉంది, అది నేను చూపిస్తాను అని మీరు చాలా కాన్ఫిడెన్స్గా తీసుకున్నారు. సో ఒకవేళ బీహార్లోనే అమ్మ అలాంటి నిర్ణయం తీసుకొని తను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు వైజాగ్కి ట్రైన్ ఎక్కకపోతే అవును, ఏంటి పరిస్థితి ఏంటి? చాలా డిఫరెంట్గా ఉండేదండి. నేను ఇప్పుడు ఇమాజిన్ చేసుకుంటేనే నాకు ఎందుకంటే భయం వేస్తుంది. ఎందుకంటే చాలా డిఫరెంట్ అండి. 6 అయితే బయటికి వెళ్ళకూడదు, అండ్ 6 అయితే బయటికి వెళ్ళకూడదు, అండ్ వాళ్ళు ఏంటంటే బుర్ఖా లేకుండా బయటికి వెళ్ళకూడదు, అలా ఉంటుందన్నమాట. అంటే అది కంప్లీట్లీ రాంగ్ అని చెప్పను, వాళ్ళు అలాంటి సొసైటీలో వాళ్ళు బ్రింగ్ అయ్యారు కాబట్టి సో వాళ్ళకి మనం రాంగ్ అని చెప్పలేము. కానీ అదే సొసైటీలో అంత ప్రెషర్తో మనం ఉంటే నేను ఒక్కటి ఫైట్ చేస్తే సరిపోయేది కాదేమో. సో అలా ఇలాంటి సిచ్యువేషన్లో ఏంటి, యాజ్ యూ ఆల్ నో దట్ సౌత్ ఇండియా ఈజ్ వెరీ ఫేమస్ ఫర్ ఎడ్యుకేషనల్ సిస్టమ్, బీట్ కేరళ ఆర్ ఆంధ్రప్రదేశ్ ఆర్ కర్ణాటక. ఎడ్యుకేషనల్ సిస్టమ్ లిటరసీ రేట్ మన సౌత్ ఇండియా బాగుంటుంది కంపేర్ టు బీహార్ ఆర్ ఉత్తరప్రదేశ్ ఆర్ రాజస్థాన్. మీ అందరికీ తెలుసు. సచివాలయంలో WPSకి ముందు వాలంటీర్గా కూడా మీరు కొన్ని మంత్స్ వర్క్ చేశారు. అవునండి. సో డోర్ స్టెప్ సర్వీసెస్కి వెళ్ళేటప్పుడు మీకు ఏమనిపించేది? ఒక ప్రౌడ్నెస్ కానీ ఏమనిపించేది చెప్పండి అసలు మీ మాటల్లో. అండ్ ఫస్ట్ ఏంటంటే అండి, నేను ఆ వాలంటీరింగ్ వర్క్ కూడా, వార్డ్ వాలంటీర్ వర్క్ కూడా నేను ఆల్రెడీ ఫ్యాకల్టీ మెంబర్గా ఉండేదాన్ని. అంటే హిస్టరీ అండ్ కరెంట్ అఫైర్స్ టీచ్ చేసేదాన్ని మహేంద్ర కోచింగ్ ఇన్స్టిట్యూట్లో. కానీ ఆ జాబ్ ఉన్నా సరే నాకు ఈ వార్డ్ వాలంటీర్గా 5,000 గురించి కాదండి, ఇట్స్ నాట్ అబౌట్ మనీ, బట్ నాకు ఆ జాబ్ చేయాలి, ఆ వాలంటీరింగ్ జాబ్ చేయాలి, సో దట్ లో లెవెల్ గవర్నెన్స్ ఎలా వర్క్ అవుతుంది అది నేను తెలుసుకోవాలని అనుకునేదాన్ని, నాలెడ్జ్ కోసం. సో నేను వర్క్ చేసా. August 15th మన సీఎం గారు స్టార్ట్ చేశారు ఆ ప్రోగ్రామ్ని. సో ఐ వెంట్ అండ్ ఐ జాయిన్డ్ యాజ్ అ వార్డ్ వాలంటీర్. ఐ గాట్ సెలెక్టెడ్. అది కూడా ఇంటర్వ్యూ ప్రొసీజర్ అంతా ఉంటుంది. దాని తర్వాత ఐ గాట్ మై నేమ్ యాజ్ సెలెక్టెడ్ వాలంటీర్. సో అప్పుడు కూడా ఎలా అంటే, ఇప్పుడు చాలా స్కీమ్స్ ఉంటాయి కదా, గవర్నమెంట్ స్కీమ్స్ లైక్ ఫ్రీ హోమ్ ప్రొవైడ్ చేయడం కానీ ఇవన్నీ. సో ఆ స్కీమ్స్ అన్నిటి కోసం వాళ్ళు ఎలా అంటే బాగా ఎదురు చూస్తారు. మాది రావాలమ్మా, మాకు ఎప్పటి నుండో లేదు, లాస్ట్ గవర్నమెంట్ వచ్చినప్పుడు హౌస్ క్యాన్సిల్ అయిపోయింది, ఈసారైనా వస్తుంది అనుకుంటున్నానమ్మా. సో అక్కడికి వెళ్ళి ఓన్ చేసుకుంటారు, రండమ్మా ఇది తాగండి, లైక్ అలా అన్ని మంచి కూతుర్లానే చూసుకునే వాళ్ళందరూ. ఆ తర్వాత ఏంటంటే చాలామంది ఫోన్ చేసి నీ దయ వల్ల నాకు ఇల్లు వచ్చిందమ్మా, అలాంటి కమెంట్స్ కూడా వినడానికి మనకు చాలా హ్యాపీనెస్ ఇస్తుంది, అది చాలా సాటిస్ఫాక్షన్ ఉంటుంది. సో ఆ జర్నీ తర్వాత ఈ సచివాలయం ఎగ్జామ్ ఎప్పుడైతే రాశానో October 2nd సచివాలయం పోస్ట్ స్టార్ట్ అయ్యే అప్పుడు ఐ గాట్ సెలెక్టెడ్ యాజ్ ఉమెన్ ప్రొటెక్షన్ సెక్రటరీ. అండ్ ఐ వర్క్డ్ ఇన్ 1 town ఏరియా ఉంది కదా, అక్కడ అంబుసరంగ్ స్ట్రీట్, అక్కడ నేను సచివాలయంలో వర్క్ చేశానండి. అంటే వాలంటీరింగ్ చేసేటప్పుడు ఒక సాటిస్ఫాక్షన్తో పాటు లోకల్ గవర్నెన్స్ పైన ఎలాంటి అభిప్రాయం మీకు వచ్చింది? నాకైతే ఆ వాలంటీరింగ్ సిస్టమ్ కానీ సెక్రటేరియట్ సిస్టమ్ కానీ నాకు చాలా యూస్ఫుల్ అని అనిపించిందండి. ఎందుకంటే దానికన్నా ముందు ఏ సర్టిఫికేట్ కావాలన్నా, ఈవెన్ నేను ఇంటర్లో ఉన్నప్పుడు కూడా కాస్ట్ సర్టిఫికేట్ కావాలన్నా ఏదన్నా సరే నేనే ఎంఆర్ఓ ఆఫీసెస్కి తిరిగి అక్కడ అప్పుడు ఎలా ఉండేదంటే తెలుసు కదండి సిచ్యువేషన్, లైక్ మనీ ఇవ్వాలి, అప్పుడే వర్క్ జరుగుతుంది, అలా ఉండేది. అండ్ చాలామందికి ఇప్పుడు మనకి ఎడ్యుకేషన్ ఉంది కాబట్టి మనకి తెలుసు ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళాలని, చాలామందికి తెలియకుండా వాళ్ళ టైం కూడా చాలా ఎనర్జీ టైం అన్నీ చాలా కన్జ్యూమ్ అయిపోయేది ఒక సర్టిఫికేట్ కోసం. సో ఈ సచివాలయం పెట్టి ఇప్పుడు అన్ని సర్టిఫికేట్స్ అన్నీ సెక్రటరీస్ ఎవరైతే ఉంటున్నారో, ఎడ్యుకేషన్ సెక్రటరీ కానీ అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ కానీ ట్యాక్సెస్ ఒకవేళ పే చేయాలన్నా అంతా చాలా ఈజీ అయిపోయిందండి. ఒక ఫోన్పే చేస్తే చాలు ఇంట్లో కూర్చొని, యూ కెన్ పే యువర్ ఇన్కమ్ ట్యాక్స్ ఆర్ వాటర్ ట్యాక్స్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో ఈ అవగాహన అంతా ఇవ్వాలంటే ఆ వాలంటీర్సే కదండి ఇవ్వాలి. సో ఐ డెఫినెట్లీ లైక్ ఎంకరేజ్ దిస్ సిస్టమ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, లైక్ వాలంటీరింగ్ సిస్టమ్ ఆర్ సెక్రటేరియట్ సిస్టమ్. ఇట్స్ అ పాజిటివ్ థింగ్ యాక్చువల్లీ. ఇది ఇంకా లైక్ పాజిటివ్గా ఇలానే నడుస్తే చాలా హెల్ప్ అవుతుంది ఆంధ్రప్రదేశ్కి. ఎక్స్పీరియన్స్ చెప్పారు. ఎస్. సో ఇప్పుడు ఎస్ఐగా సెలెక్ట్ అయ్యారు, వాట్ నెక్స్ట్?
సో ఏంటంటే నేను యాక్చువల్లీ సబ్ ఇన్స్పెక్టర్ కోసం ప్రిపేర్ అవ్వలేదండి. నా మెయిన్ ఎయిమ్ ఏంటంటే నేను ఐఏఎస్ అవ్వాలి. సో నేను దానికి ప్రిపేర్ అవుతున్నాను, ఇంకా అవుతున్నాను యాక్చువల్లీ. సో ఏంటంటే నాకు ఎస్ఐ ఎగ్జామ్ రాయాలని కూడా ఉండేది కాదండి. నా బెస్ట్ ఫ్రెండ్ ఒక అబ్బాయి ఉన్నాడు, ప్రణయ్ అని. వాళ్ళ ఫాదర్ ఏంటంటే ఆ ముందు రోజు వరకు నేను అసలు ఎగ్జామే రాయకూడదు అనుకున్నాను. ఆయన అన్నారు, జస్ట్ ఒకసారి ఎగ్జామ్ రాయమ్మా, ఎగ్జామ్ రాస్తే ఏముంది, జస్ట్ వెళ్ళి అలా ఎగ్జామ్ రాయి అని అన్నారనమాట. అలా సరే అన్నారు కదా అని అసలు మోడల్ పేపర్ ఎలా ఉందో ఆ ముందు రోజు చూసి సరే అని చెప్పేసి ఎగ్జామ్ రాసా. ప్రిలిమ్స్ క్లియర్ అయింది. ప్రిలిమ్స్ అయితే క్లియర్ అయిపోయింది, కానీ నేను 70+ కేజెస్ ఉండేదాన్నండి. ఈవెంట్స్ నీ వల్ల కాదు అని మా హస్బెండ్ చెప్పారనమాట. అంటే అది కూడా ఆయన ఎందుకన్నారంటే ఆయనకి తెలుసు అలా అంటే నేను ఖచ్చితంగా చేస్తాను అని చెప్పేసి, ఇంకా అగ్రెసివ్గా వెళ్తాను, నీ వల్ల కాదు నువ్వేం చేస్తావులే అని అన్నారు. నేను చేసి చూపిస్తా, ఉన్న 411 పోస్ట్లో ఒకటి నాదే, మీరు రాసుకోండి డైరీలో అన్నమాట. సో నేను ఏంటంటే అప్పుడు అలా ప్రాక్టీస్ చేశాను. ఫ్రాక్చర్ అయిందండి, నా లెగ్ కూడా ఫ్రాక్చర్ అయింది జస్ట్ ఈవెంట్స్కి కొంచెం ముందు. అప్పుడు డేట్ ఎక్స్టెండ్ చేసుకున్నాను. గైనిక్ ప్రాబ్లంతో సఫర్ అయ్యాను 1 month మొత్తం. అయినా సరే ఎలా అయినా చెయ్యాలి అని చెప్పి డైలీ మా తమ్ముడు మార్నింగ్ 4 o'clockకి పోర్ట్ స్టేడియం తీసుకెళ్ళేవాడండి, ఆరిలో నుండి. మా ఫాదర్ కానీ మా తమ్ముడు కానీ డైలీ తీసుకువెళ్ళేవాళ్ళు. అంటే ఎవరికైనా చిరాకు వస్తుంది కదా, అంటే నా పని కాదు అని అనుకోవచ్చు కదా, కానీ మీరు ఒక బిగ్ చేంజ్ మీ ఇంట్లోనే. కాలేజ్ దగ్గరే కదా పంపిస్తా, యూనివర్సిటీ దగ్గరే కదా వెళ్ళొచ్చు. బట్ ఇప్పుడు పోర్ట్ స్టేడియం ఇక్కడ నుంచి ఎంత డిస్టెన్స్? పోర్ట్ స్టేడియం చాలా దూరం అండి ఇక్కడ నుండి, లైక్ మోర్ దాన్ 15 kilometers అలా ఉంటుంది. అక్కడ ఎర్లీ మార్నింగ్ వింటర్ అయినా సరే లైక్ కొంచెం లేట్ కూడా అయింది కదా ఈవెంట్స్ అవన్నీ అవ్వడానికి. మా తమ్ముడు కన్సిస్టెంట్లీ హెల్ప్ చేశాడండి, డైలీ తీసుకెళ్ళేవాడు. మా తమ్ముడు కానీ తీసుకెళ్ళకపోయి ఉంటే నేను చేసేయలేకపోయేదాన్ని. అండ్ అక్కడ పోర్ట్ స్టేడియం దగ్గర సుబ్రహ్మణ్యం గారు పోర్ట్లో ఎంప్లాయర్. ఆయన సపోర్ట్ లేకపోతే అయ్యేదే కాదండి నాది. ఆయన చాలా సపోర్ట్ చేశారు. చాలా మందికి ఫ్రీ కోచింగ్ ఎవరండి 4 o'clockకి లేచి వాళ్ళు వచ్చి చెప్పడం అన్నీ అవుతుంది. ఆయన కూడా కన్సిస్టెంట్లీ నాకు చాలా సపోర్ట్ చేశారు. ఒక ఫ్రెండ్ ఉన్నారు నాకు, నేనేంటంటే ఎక్కువ బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ అవన్నీ ఎక్కువ సోషల్ సర్వీస్లో ఉంటాను అనమాట. వైజాగ్ వాలంటీర్స్ అని ఒక ఆర్గనైజేషన్ మీరు విని ఉంటారు, ఇట్స్ అన్ NGO. సో బీచ్ క్లీనప్స్ అండ్ బ్లడ్ డొనేషన్ క్యాంప్స్. సో ఆ విధంగా నాకు ఒక వెంకటేష్ గారని పరిచయం అయ్యారు. ఆయన అప్పుడు ఎస్ఐ, తర్వాత డిప్యూటీ తహసీల్దార్ అయ్యారు, తర్వాత DSP అయ్యారనమాట. ఇప్పుడు ట్రైనీ DSP ఆయన వెంకటేష్ గారు. ఆయన పరిచయం చేశారు నాకు సుబ్రహ్మణ్యం గారిని. సో కాంటాక్ట్స్ కూడా ఎలా హెల్ప్ అవుతున్నాయో చూస్తున్నారండి. ఒక కాంటాక్ట్స్ అనేది మన లైఫ్లో చాలా ఇంపార్టెంట్. ఎవరైనా సరే ఎప్పుడు వాళ్ళ యూసేజ్ ఉంటుందో మనకి తెలియదు. సో కాంటాక్ట్స్ కూడా చాలా, సోషలైజేషన్ చాలా వేలో మన కాంటాక్ట్స్ యూజ్ చేసుకుంటే మన డెవలప్మెంట్కి యూజ్ అవుతాయి అని. డెఫినెట్లీ అండి. మనకున్న కాంటాక్ట్స్ని మనం సరిగ్గా కానీ యూటిలైజ్ చేస్తే మనం ఎక్కడి నుండి ఎక్కడికైనా మార్చొచ్చు. మన కంట్రీ కూడా చాలా ప్రోగ్రెస్ అవుతుంది డెఫినెట్లీ. సో అలా నాది ఈవెంట్స్ కూడా చాలా కొంచెం కష్టపడ్డాను ఈవెంట్స్కి. అలా ఈవెంట్స్ క్లియర్ అయింది కదా, ఇంకా మెయిన్స్ ప్రిపేర్ అవ్వాలి అని. September 22nd నా ఈవెంట్స్ అయిందండి. October 14th ఎగ్జామ్. ఎన్ని రోజులు లేవు, మెయిన్స్ చూస్తే ఇంతమంది కాంపిటీషన్ ఎలా అవుతుందా అని అనుకున్నాను. అలానే ఎగ్జామ్ అయింది, మెయిన్స్ ఎగ్జామ్ రాశాను. తర్వాత క్వాలిఫై అయ్యా, కానీ మెరిట్ లిస్ట్లో వస్తుందా లేదా అని భయం అండి. ఎందుకంటే Zone 1లో ఒకే ఒక ముస్లిం ఉమెన్ పోస్ట్ వస్తుందా లేదా, అంటే నాకన్నా ఒక్క మార్క్ ఎవరికైనా వస్తే నాకు పోస్ట్ రాదు, అదొక భయం ఉంటుంది. ఎందుకంటే వేరే జోన్స్లో మళ్ళీ ఓపెన్ కేటగిరీలో కూడా వెళ్తుంది కదా, ఒకే ఒక ముస్లిం ఉమెన్ పోస్ట్ ఉంది, వస్తుందా రాదా అని చాలా టెన్షన్ ఉండేది. సో సడన్గా నైట్ 10:30కో 11కో మెరిట్ లిస్ట్ పెట్టారండి. అప్పటికి వీ స్లెప్ట్. మై ఫ్రెండ్ కాల్డ్ అండ్ హీ సెడ్ దట్ యూ గాట్ సెలెక్టెడ్. అండ్ అది చాలా ప్రౌడ్ మూమెంట్. మా అత్తయ్య గారు అయితే పట్టుకొని ఏడ్చేశారు. మా హస్బెండ్ అండ్ మా అత్తయ్య మావయ్య చాలా సపోర్ట్ చేశారండి. పెళ్ళికి ముందు పేరెంట్స్ ఎంత సపోర్ట్ చేశారో పెళ్ళి తర్వాత కూడా నాకు అసలు పెళ్ళి అయిన ఫీలింగ్ ఇప్పటికీ రాదండి. అందరూ అసలు నీకు పెళ్ళి అయిందా అని అడుగుతారు, అంత బాగా సపోర్ట్ చేశారు. మై హస్బెండ్ ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్. చాలా సపోర్ట్ చేశారు అత్తయ్య కానీ మావయ్య కానీ. ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ ఫర్ దెమ్. అండ్ ఈవెన్ నాకు సివిల్స్ వచ్చేదాకా నేను ఒకవేళ ఇంకా చాలు అని అలసిపోయినా మై హస్బెండ్ విల్ నాట్, నేను IAS అయ్యేదాకా ఆయన వదలరు నన్ను, అంత సపోర్ట్ చేస్తారు ఆయన.
బీహార్కి చెందిన ఒక కుటుంబం, బీహార్కి చెందిన ఒక ముస్లిం అమ్మాయి ఈరోజు వైజాగ్ వచ్చి తన కెరియర్ ఏంటో ఇక్కడ వెతుక్కొని సక్సెస్లోనికి వెళ్తూ ఐఏఎస్ అవ్వాలి అన్న ఒక ఆలోచన, ఒక లక్ష్యం ఎప్పుడు పెట్టుకున్నారు? అసలు ఎందుకు అవ్వాలనిపించింది? నేను ఇండియన్ నేవీ, యాజ్ ఐ సెడ్ దట్ ఐ వాంటెడ్ టు బికమ్ అన్ ఇండియన్ నేవీ ఆఫీసర్. 3 times ట్రై చేశాను. అది కూడా ఫాదర్ చెప్పారు, 3 times ట్రై చేయమ్మా, ఒకవేళ అవ్వకపోతే డోంట్ వేస్ట్ యువర్ టైమ్ ఆన్ దట్, ట్రై ఫర్ సంథింగ్ ఎల్స్. అలానే ట్రై చేసా. ఆ తర్వాత ఐ గాట్ డిప్రెస్డ్. తర్వాత ఫ్యాకల్టీ మెంబర్గా నీకు మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంది, వై డోంట్ యూ టీచ్ సంథింగ్ ఎల్స్, లైక్ కోచింగ్ ఇన్స్టిట్యూట్లో టీచ్ చేయొచ్చు కదా అని నా నేవీ ఫ్రెండ్స్ నాకు ఎంకరేజ్ చేశారు, ఎంటెక్లో క్లాస్మేట్స్ వాళ్ళు. సో వాళ్ళు ఎంకరేజ్ చేస్తే నేను వెళ్ళి మహేంద్ర కోచింగ్ ఇన్స్టిట్యూట్లో ఇంటర్వ్యూ ఇచ్చాను, డెమో క్లాసెస్ ఇచ్చాను. సో అలా నాకు టీచింగ్ అంటే బాగా ఇంట్రెస్ట్. ఒక క్లాస్లో నాకన్నా పెద్దవాళ్ళు 80 మెంబర్స్ ఉండి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటే ఆ ఫీల్ కూడా వేరే ఉంటుంది కదండి. అలా నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఎప్పుడైతే పాలిటీ, హిస్టరీ మొత్తం అంతా మన ఇండియా ఏంటి, మన వరల్డ్ ఏంటి, ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఏంటి, గవర్నెన్స్ అంటే ఏంటి, ఇంటర్నల్ సెక్యూరిటీ ఇవన్నీ చదివినప్పుడు ఏంటంటే అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు వై షుడెంట్ ఐ బికమ్ లైక్ ఐఏఎస్ ఎందుకు అవ్వకూడదు అని చెప్పి అప్పుడు స్టార్ట్ అయింది. ఎలాగో సోషల్ సర్వీస్ ముందు నుండే ఉంది. నేను ఈవెన్ ఆంధ్ర యూనివర్సిటీలో ఉన్నప్పుడు కూడా మౌలానా అబుల్ కలాం ఆజాద్ ట్రస్ట్లో యాజ్ ఎ జనరల్ సెక్రటరీ చేశాను. సో ఇలాంటి డిఫరెంట్ సోషల్ సర్వీస్ ఎక్కువగా ఉండడం వల్ల ఐఏఎస్ అయితే ఒక డిస్ట్రిక్ట్ని మనం మార్చచ్చు, మన దగ్గర పవర్ ఉంటుంది, మనం మంచి రిఫార్మ్స్ తీసుకురావచ్చు డిస్ట్రిక్ట్లో అని చెప్పేసి ఆ థాట్తో నాకు ఐఏఎస్ అవ్వాలని అప్పుడు స్టార్ట్ అయిందండి. కమింగ్ టు ఉమెన్ రైట్స్, అమ్మాయిలు కూడా చదువుకోవాలి అనే ఫైట్ నుంచి అమ్మాయిలు చదువుకోవాలి, బాగా చదువుకోవాలి, మంచి స్థాయిలోనికి రావాలి, ఇదంతా ఒక ఫైట్ ఒకప్పుడు. బట్ ఇప్పుడు అన్ని రకాలుగా ఇటు గవర్నమెంట్ కానీ లేకపోతే ఎనీ గవర్నమెంట్ నుంచి, ఫ్యామిలీస్ నుంచి సపోర్ట్ వస్తుంది. బట్ కొంతమంది రాంగ్ వేలోకి వెళ్తున్న సందర్భాలు కూడా చూస్తున్నాం. ఎడ్యుకేషన్ సిస్టమ్ అనుకుని వెళ్ళి వాళ్ళు రాంగ్ ట్రాక్ పట్టడం. సో మీరైతే మీ ఎక్స్పీరియన్స్తో ఎలాంటి సజెషన్ ఇస్తారు? సజెషన్ ఫర్ యూత్ ఒకటండి, పేరెంట్స్ మనల్ని అంత సపోర్ట్ చేసి అంత ట్రస్ట్ చేసి మనల్ని చదివిస్తున్నారంటే వాళ్ళు మన బ్రైట్ ఫ్యూచర్ కోసమే ఆలోచిస్తారు. బికాస్ పేరెంట్స్ కన్నా నో వన్ కెన్ లైక్ థింక్ అంత పాజిటివ్గా, అంత ట్రస్ట్తోని మనకి చదివించడం అది కేవలం పేరెంట్స్ వల్ల అవుతుంది. సో పేరెంట్స్ మనల్ని అంత ట్రస్ట్ చేసి పంపించినప్పుడు ఇట్స్ అవర్ బేసిక్ రెస్పాన్సిబిలిటీ ఈవెన్ టువర్డ్స్ అవర్ గవర్నమెంట్ టు గో ఇన్ అ రైట్ వే. ఎందుకంటే ఎవ్రీ లైఫ్ హ్యాస్ అ పర్పస్. మనం జస్ట్ ఏదో పుట్టామో, ఏదో చేసామో, ఇంట్లో టైం వేస్ట్ చేస్తామని కాదు. మనల్ని దేవుడు ఎందుకు పుట్టించారు, మన వల్ల ఏం యూసేజ్ ఉంటుంది సొసైటీకి అని ప్రతి ఒక్క హ్యూమన్ బీయింగ్ ఆలోచించాలండి. ఎందుకంటే అప్పుడే సొసైటీ ముందుకెళ్తుంది. వీ కెనాట్ కీప్ ఎవ్రీథింగ్ ఆన్ గవర్నమెంటే చేయాలి. ఏదైనా చెత్త ఉందనుకోండి, అది గవర్నమెంట్ ఎందుకు చేయాలండి, మనం కూడా చేయొచ్చు కదా. సో అంతా గవర్నమెంట్ మీదే పెట్టేయకూడదు. యాజ్ అ రెస్పాన్సిబుల్ హ్యూమన్ బీయింగ్ వాట్ యు ఆర్ డూయింగ్ టు ద సొసైటీ ఈజ్ వాట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఈజ్. ఎన్ని గవర్నమెంట్స్ వచ్చినా అలాగే ఉంటుందండి, కానీ మనం మారితే డెఫినెట్లీ ఏ గవర్నమెంట్ ఉన్నా బాగుపడతాం మనం. ఫైనల్లీ బీహార్ అంటేనే అదొక వింతైన ప్రపంచం, కల్చర్, ఎవ్రీథింగ్. సో ఇంకా ఉమెన్ పైన చాలా రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. అవన్నీ మీరు చూడకుండానే ఇక్కడ ఒక ఎడ్యుకేషన్ సిస్టంలో పెరిగే ఏర్పాటు అమ్మ చేశారు చిన్నప్పుడే. కానీ అమ్మ నుంచి మీరు ఏమైనా ఇన్ఫర్మేషన్స్ తీసుకునే ప్రయత్నం చేశారా? లైక్ ఇప్పుడు మీరు ఎవ్రీ ఇయర్ వెళ్తున్నప్పుడు కూడా ఇక్కడే నేను ఇంకా ఉండుంటే ఇలా ఉండేదేమో, లేకపోతే అక్కడ చూసే ఉమెన్ కానీ గర్ల్స్ని చూసినప్పుడు ఏమనిపిస్తూ ఉంటుంది? డెఫినెట్లీ అండి. నేను లాస్ట్ ఇయరే బీహార్ వెళ్ళాను. జస్ట్ ఒక 4 days కోసం వెళ్ళాను అనమాట. ఆ 4 days కోసం వెళ్ళినప్పుడు కూడా ఇప్పటికీ నాకు ఎలా అనిపిస్తుంది అంటే ఇంకా అంత బ్యాక్వర్డ్గా ఉందా అని అనిపిస్తుంది అనమాట. నా కజిన్స్, నా పెద్దనాన్న పిల్లలు కానీ, ఈవెన్ నా పెద్దనాన్న కానీ ఇంకా చాలామంది, మేమంటే లైక్ 3 కదా సిబ్లింగ్స్, వాళ్ళు 7, 8 అండి. అలా అనమాట సిబ్లింగ్స్. సో అలా ఏంటంటే ఎక్కువ సిబ్లింగ్స్, ఎక్కువ పిల్లలు పుడితే కూడా వాళ్ళు ఎవరి మీద కాన్సన్ట్రేట్ చేస్తారు, ఎవరికి మంచి ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇవ్వగలరు, ఎంత తక్కువ పిల్లలు ఉంటే అంత వాళ్ళ మీద ఫోకస్ చేయగలరు. సో నాకు ఎప్పుడూ అనిపిస్తుంది, నేను ఒక పొజిషన్కి వెళ్ళి నన్ను చూసి అయినా నెక్స్ట్ జనరేషన్ ఎవరైతే మా కజిన్స్ వాళ్ళ పిల్లలు ఉన్నారో వాళ్ళైనా లైక్ మా పిన్ని ఇలా ఉన్నారు అని చెప్పేసి మారుతారు, నా కమ్యూనిటీలో అయినా నేను అట్లీస్ట్ చేంజ్ తీసుకురావాలని. ఎస్ఐలు చాలామంది ఉంటారండి, ఐఏఎస్లు కూడా చాలామంది ఉంటారు, కానీ మన కమ్యూనిటీ నుండి ఒక ఎగ్జాంపుల్ సెట్ అయ్యారు అనుకోండి, డెఫినెట్లీ వాళ్ళు కూడా ఒక పాజిటివ్ స్టెప్ మీద వెళ్తారు, చేంజ్ అవ్వడానికి ట్రై చేస్తారు వాళ్ళ లైఫ్ అంటే కుటుంబంలో ఎవరినైనా చూస్తే. ఎప్పుడైనా గట్టిగా ఏడ్చారా? ఇంత చేంజ్
మీ లైఫ్లో వచ్చినందుకు ఎప్పుడైనా అనిపించిందా? ఎప్పుడూ ఏడుస్తూనే ఉంటానండి నేను. ఏంటంటే కొంచెం సెన్సిటివ్ బాగా. అప్పటికప్పుడు ఏడ్చి ఆ తర్వాత మళ్ళీ వేరే చాలా వచ్చాయి ఆబ్స్టికల్స్ ఆ పెళ్లి విషయంలో కానీ చాలా. ఎందుకంటే ఏదో ఒక సంబంధం రావడం నాకు భయం వేయడం, నేను ముందుకు వెళ్ళలేనేమో అన్న భయం వేయడం, వాళ్ళకి నేను వద్దని చెప్పి ముందుకు వెళ్ళడం. ఆ తర్వాత అలా నా ఫ్యామిలీ కూడా మారి, మా ఫాదర్ కూడా మారి చాలా సపోర్ట్ చేశారు. ఆ తర్వాత నేను పెళ్ళి కూడా జీవన్ సాథీ అని వెబ్సైట్ ఉంటుంది కదా, అందులో నేను నా ప్రొఫైల్ అప్లోడ్ చేసుకొని నా అండర్స్టాండింగ్కి ఆయన అండర్స్టాండింగ్కి మ్యాచింగ్ ఉందా లేదా ఇవన్నీ చూసి లేట్ అయినా పర్లేదు అని అలా నేను మా హస్బెండ్ని వెతికి వెస్ట్ గోదావరిలో మార్టేరు అన్న ప్లేస్లో ఉంటారు. సో అలా నేను వెస్ట్ గోదావరి షిఫ్ట్ అయిపోయాను 2021లో. అండ్ చాలా చాలా సపోర్ట్ చేశారండి. నా ఎస్ఐ ఏదైతే ట్రైనింగ్ ఉందో అదంతా నేను 10 months ఇక్కడే ఉన్నాను, వైజాగ్లో ఉండి చదువుకో అని చెప్పారు. ఎప్పుడు ఇలానే ఉండాలి, లేకపోతే చూడండి ఉంటుంది కదా పెళ్ళి అయినాక ఇంకా పిల్లలు ఎప్పుడు పుడతారో అలా, అది కామన్ అండి, అందరికీ తెలిసిందే. ఇప్పటికీ 3 years అవ్వబోతుంది, కానీ ఎప్పుడు మా అత్తయ్య మావయ్య కానీ లేకపోతే మా హస్బెండ్ కానీ పిల్లలు ఎప్పుడు కంటావు అన్న ప్రెషర్ నాకు ఇవ్వలేదు. నువ్వు IAS అవ్వు అని అంటారు, ఆ తర్వాత అన్నీ చూసుకోవచ్చు అని. ట్రైనింగ్కి ఎప్పుడు వెళ్తున్నారు? ట్రైనింగ్కి ఇప్పుడు ఒక చిన్న ప్రొసీజర్ ఉందండి, లైక్ మెడికల్ SBI ఎంక్వైరీ అని మెడికల్ ప్రొసీజర్ ఉంది, సర్టిఫికేట్ వెరిఫికేషన్. అది అవ్వగానే మోస్ట్లీ వీఆర్ ఎక్స్పెక్టింగ్ దట్ Jan end or Febలో ట్రైనింగ్ స్టార్ట్ అవుతుంది. ఓకే, విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ అండి.